అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత వారం రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లో లోకేష్ డిప్యూటీ సీఎం అనే నినాదానికి తెలుగుదేశం అధిష్టానం చాలా లేటుగా ముగింపు పలికింది. ముగింపు పలికింది అన్న దానికన్నా ఒక కామా పెట్టింది అని చెప్పచ్చు. ఆ కామా ఎందుకు పెట్టిందో నేను చెప్తాను. అయితే మీడియాలో ప్రచారం ఎలా జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళని కంట్రోల్ చేశారు, తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ గారు సైడ్ నుంచి వార్తను గట్టిగా హైలైట్ చేస్తున్నారు. కానీ తెలుగుదేశం సైడ్ నుంచి ఎవరు వార్త సైడ్ కరెక్ట్గా క్రియేట్ చేయట్లేదు. ఒక్కసారి మీరు గమనిస్తే జనసేన నుంచి రియాక్ట్ అయిన వాళ్ళందరూ డిప్యూటీ సీఎం అయితే ఏమైంది అయినాయండి. మా పవన్ కళ్యాణ్ గారికి ఆ డిప్యూటీ సీఎం వల్ల పవర్ రాలేదు. ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్ వల్ల, ఆయన చేస్తున్న పని వల్ల ఆ డిప్యూటీ సీఎంకి అంత పవర్ కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అని చెప్పడం జరిగింది. ఇది ఇంకా ముదిరి పాకాన పడుతున్న సమయంలో తిరుపతి కిరణ్ రాయల్ గారు చేసుకోండి, అలాగే అది మీ ఆకాంక్ష, కానీ మా ఆకాంక్ష 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవడం, అది మా ఆకాంక్ష, అది మీ ఆకాంక్ష, ఆకాంక్షల్లో తప్పు లేదు అని చెప్పడం జరిగింది. ఇది జనసేన సైడ్ నుంచి ఉన్న. దీంట్లో మందలించేది ఏంటి, ఆయన కోప్పడిపోయింది ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు గట్టిగా కోప్పడాల్సింది, గట్టిగా మందలించాల్సింది టీడీపీ వాళ్ళని కదా. మొదలుపెట్టింది ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ ఒక విశ్లేషణలో, దాన్ని అందిపుచ్చుకుని వీడియో చేసింది రాజేష్ మహాసేన, తర్వాత మాట్లాడింది త్రిపుల్ ఆర్ గారు, తర్వాత మాట్లాడింది సోమిరెడ్డి గారు, తర్వాత మాట్లాడింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు, తర్వాత మాట్లాడింది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు. వరుస పెట్టి కదా మాట్లాడేశారు. మీరు రాజేష్ మహాసేన మాట్లాడినప్పుడు, దాని మీద డిబేట్లు జరుగుతున్నప్పుడు, త్రిపుల్ ఆర్ గారు మాట్లాడినప్పుడు, పోనీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారు మాట్లాడినప్పుడు మీరు ఇవ్వాలి కదా. లేదు, ఇది ఫైర్ అప్ అయిపోతుంది అన్నప్పుడు లోకేష్ గారు అక్కడ దావోస్కు పోయి నాకు ఇక్కడ బోల్డన్ని పనులు ఉన్నాయి, నాకు వాటి మీద ఆసక్తి లేదు, నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పిన అప్పటి దావోస్ మాటలు అదేదో ఈ విషయం బాగా ఫ్లేర్ అప్ అయిపోతుందని తెలుసుకుని తెలియకుండా ఉంటుందా? ఎందుకంటే ఇంతమంది ఓన్లీ ఎమ్మెల్యేస్ మాట్లాడారు, అధికారంలో ఉన్నవాళ్ళు మాట్లాడారు. ఇది డెఫినెట్గా మీ వరకు వచ్చిన వార్తే. అప్పుడు మరి ఇదే స్టేట్మెంట్ని ఎందుకు ఇవ్వలేదు? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేసిందే. ఇది డెఫినెట్గా అధిష్టానం కనుసన్నల్లో జరిగిందే. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులు, పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి అభివృద్ధి, లేదా స్వపక్షంలోనే విపక్షంలా ఉంటూ క్వశ్చనిస్తున్న విధానం. మొన్న హోమ్ మినిస్టర్ గారిని, నిన్న తిరుపతి ఘట్టంలోని బిఆర్ నాయుడు గారిని, లేకపోతే పోలీస్ అధికారులని ప్రశ్నిస్తున్న విధానము. ఈయన మనకి ఏకుమీకై కూర్చున్నాడు. అంతేకాదు, 2019 నుంచి 24 మధ్యన వైసీపీ చేసిన ప్రతి దందా అధికారం మళ్ళా మనం చేపడితే టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు అదే దందాలు చేయాలనుకున్నారు. ఆ దందాలు లైక్ శాండ్ కానీ, లేకపోతే రైస్ మాఫియా కానీ, లిక్కర్ మీద కానీ, వీటి మీద వీళ్ళు గట్టిగా సంపాదించేయాలని ఫిక్స్ అయ్యారు. వీటికి ఆల్రెడీ కళ్యాణ్ గారు రైస్ మాఫియా మీద పడి ఒక ఊపాడు. దీనికి ఏదో సొల్యూషన్ దిశగా వెళ్తుంది. ఇటు సన్న బియ్యం ఇచ్చి
ఈ రైస్ మాఫియాని తగ్గించే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రతిదానికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి మన పొట్ట ఎక్కడ కొడతాడో అని రేపటి రోజున బీజేపీ పట్టేసుకుని మన ఊరికి ఎక్కడికి ఇబ్బంది అయిపోద్దో అని. ఇంకా అదే కదా రొటీన్ రాజకీయ నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారేమో ప్రజలు 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 అంటూ తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు అలా కాదు, అధికారంలో లేనప్పుడేమో ప్రజలు అంటారు, అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ పోతారు. ఈక కూడా పీకలేరు. ఇది ప్రస్తుతానికి ఆగింది. ఎందుకంటే దావోస్లో మనం అక్కడ ఇండస్ట్రీలు తెచ్చుకునే పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ జరుగుతుంది అక్కడ మోయకుండా ఎక్కడ డీవియేట్ కాకుండా చేసుకోవాలని. అంతే తప్ప ఇది ఫ్యూచర్లో ఫ్లేర్ అప్ అయ్యే విషయమే. ఇక్కడ టీడీపీకి నేను క్లియర్గా ఒక సూచన చేస్తున్నా. మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మొదలు లేదా సీనియర్ ఎన్టీ రామారావు గారు మొదలు మీ పార్టీ ఇంకొక పార్టీతో పొత్తులకు పోయినప్పుడే గెలిచింది. ఇప్పుడు ప్రస్తుతం జనసేన అనేది ఎమర్జింగ్ పార్టీ లేదా ఎమర్జ్డ్ పార్టీ. దానికి సింబల్ కూడా అలాకట్ అయిపోయింది లేదా రికగ్నైజ్డ్ పార్టీ కూడా అయిపోయింది. ఈ జనసేన పార్టీ అనేది ఈ కూటమిలో ఎన్నాళ్ళు ఉండాలనుకుంటుందో అన్నాళ్ళు ఉండి జనసేనగా బయటికి రావాలనుకున్నంత వరకు మీరు వెయిట్ చేయకుండా ఇలాగ పిచ్చేసాలు వేసి దెబ్బ కొడదాము, జనసేనను తీసేద్దాము, తోసేద్దాము అంటే ఈయన సైలెంట్గా కూర్చుంటాడు, పక్కన ప్రతిపక్షంలో కూర్చుంటాడు, ఏకు మేకై కూర్చుని మొత్తం మీ బండారాలన్నీ బయటపెట్టి మొదలుపెట్టాడు అనుకోండి. అవన్నీ సగం పవన్ కళ్యాణ్ అందబుచ్చుకుంటే సగం జగన్ అందబుచ్చుకుంటాడు. మళ్ళీ ఏ పొరపాటున జగన్ అధికారంలోకి వస్తే ఈసారి ఛాన్స్ దొరికింది కదా అని తొక్కి పెట్టి మొత్తం తీసేస్తాడు తెలుగుదేశాన్ని. ఫ్యూచర్ నాయకత్వం నారా లోకేష్ గారిది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అప్పుడు దాకా వెయిట్ చేయండి. లేదు యాసేద్దా అంటే బాంబు తీసేసి పెట్టుకున్నట్టే. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.